జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పటి వరకు ఈ ఖలిస్తాన్ ఉద్యమం గురించి, ఖలిస్తాన్ వేర్పాటువాదులు కావచ్చు, ఖలిస్తాన్ తీవ్రవాదులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి, వాళ్ళు భారత వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనుల గురించి ఇప్పటికే మీకు చాలా వీడియోల్లో, చాలా సందర్భాల్లో అయితే చాలా న్యూస్ అయితే తీసుకొచ్చి ఇచ్చిన. అంటే ఈ పాటికే మీకు ఈ ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏందో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఖలిస్తాన్ అంటేనే వేర్పాటువాదం అని అర్థం. అసలు మన దేశంలో ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదం ఒక కొరకరాని కొయ్యగా మారిపోయింది. అయితే ఈ ఖలిస్తాన్ గుండాలు భారతదేశంలో ఏం పీకలేక అర్థమవుతుందా, కెనడాను తమ కేంద్రంగా చేసుకొని ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని అయితే రెచ్చగొడతారు. భారతదేశం తర్వాత ఈ ఖలిస్తాన్ మూకలు ఎక్కువగా ఉండేది కెనడాలోనే. దీంతో కెనడాలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కెనడా పార్లమెంట్లో 24 స్థానాలను అయితే కైవసం చేసుకున్నారు. అర్థమవుతుందా? వచ్చే సంవత్సరం కెనడాలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఖలిస్తాన్ పార్టీకు కనీసం 10 సీట్లు కూడా రావు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అటాటి అక్కడ. ఇకపోతే మెజారిటీ లేనటువంటి ఈ జస్టిన్ ట్రూడోకు సపోర్ట్ చేసి కెనడాలో తమ బలాన్ని అయితే ఈ ఖలిస్తాన్ మూకలు అయితే రెట్టింపు చేసుకున్నాయి. అంతేకాకుండా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను తమ చేతిలో ఒక కీలు బొమ్మగా వాడుకుంటారు. ఏది? ఈ సోనియా గాంధీ చేతిలో మన్మోహన్ సింగ్ ఉన్నాడు చూసారా, ఆ మాదిరిగా. ఇక ఈ క్రమంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ ఖలిస్తాన్ మూకలకు తానా అంటే తందానా అనడం ప్రారంభించాడు. 2020లో భారత్లో జరిగినటువంటి ఫేక్ రైతు ఉద్యమం దగ్గర నుంచి నిన్నటి వరకు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తూ, వాళ్లకు ఫండింగ్ చేస్తూ నానా రకాలుగా హిందువులను, అదేవిధంగా భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే ఈ జస్టిన్ ట్రూడో అయితే చేసినాడు. అదేమయ్యా అంటే, ఖలిస్తాన్ తీవ్రవాది అయినటువంటి ఎవరు హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య చేసింది భారత ఏజెంట్లేనని చెప్పేసి రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన స్టేట్మెంటు ఈ విధంగా అడ్డగోలుగా వాదించడం, వాగడం స్టార్ట్ చేశాడు. ఇక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఈ ఖలిస్తాన్ పిచ్చి పెరిగి 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 ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీనే ఈ హత్య చేయించాడనే స్థితికి అయితే వచ్చేసినాడు. వరే సరే, నేను ఒక మాట చెప్తున్నా. ఈ లారెన్స్ బిష్ణోయ్ దెబ్బకే మీరు, మీ వాళ్ళంతా, ఇప్పుడు నువ్వు మద్దతు తెలిపే వాళ్ళంతా కూడా ప్యాంట్లు తడిపేసుకున్నారు. అట్టాడిది వాడు ఒక ఉల్ఫా, వాడు ఒక డెకాయిట్, వాడు ఒక వేర్పాటువాది, వాడు ఒక తీవ్రవాది, వాడి విషయంలో నరేంద్ర మోడీ గారు టార్గెట్ చేశారని చెప్తే నువ్వు నీ తెలివితేటలో ఏడ కింద దేకుతున్నాయో నాకు అర్థమవుతుంది. నువ్వు ఎంత కాదు, నువ్వు ఏ స్థాయికి దిగజారిపినావో దీన్ని బట్టి మేము అర్థం చేసుకోగలుగుతాం. సరేలే, హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య చేయించింది భారత ప్రధాని నరేంద్ర మోడీని అని కెనడా మీడియాకు ఈయన గారు లీకులు కూడా ఇచ్చాడు. లీకులు ఇచ్చాడు. సరే, నువ్వు వాగిన దానికి ఆధారాలు ఉన్న మళ్ళీ ఏది పడితే అది మాట్లాడితే జరుగుతుందా? అయితే ఈ విషయం పైన భారత ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, కెనడా ప్రధాని ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఎలా సాయం చేసినాడో భారతదేశం దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, అంతేకాకుండా భారత్లో ఉన్నటువంటి పంజాబ్ సిక్కులను రెచ్చగొట్టడానికి ఎలా ఈ జస్టిన్ ట్రూడో ప్రయత్నం చేస్తున్నాడో తమకు తెలుసని, ఈ విషయాలన్నింటినీ కూడా బయట ప్రపంచానికి తెలియజేస్తామని భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీంతో భయపడిపోయినటువంటి కెనడా ప్రధాని బఫూన్ అయినటువంటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది. ఖలిస్తాన్ తీవ్రవాది అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకు ఎటువంటి సంబంధం లేదని, అంతేకాకుండా భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఈ సుబ్రహ్మణ్య జయశంకర్ కావచ్చు, అలాగే మన భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారికి కూడా కావచ్చు, ఎటువంటి సంబంధం కూడా లేదని కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. సరే, ఇప్పుడు విడుదల చేశారు, బాగానే ఉన్నది. ముందు మీరు మాట్లాడేటప్పుడు మీ బుద్ధి యాడగడ్డి మేస్తా ఉన్నింది, యాడగడ్డి తింటా ఉన్నిందిలే. చెప్తా మాట ఊరికే. కాదు, ఏదంటే అది స్టేట్మెంట్ ఇవ్వమైంది, ఏదంటే అది స్టేట్మెంట్ ఇవ్వమైంది. ఇప్పుడు మళ్ళీ అట్ట కాదులే అని చెప్పేసి ఇప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకోవడం ఏంది? సరేలే. ఇక భారతీయుల పైన కెనడా ప్రభుత్వం గట్టి నిఘాను పెట్టునింది. అర్థమవుతుంది మీకు? భారతీయ పౌరులకు విమానాశ్రయాల్లో ఎక్స్ట్రా స్క్రీనింగ్ ప్రాసెస్ను కూడా ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు భారతదేశ పౌరులపై కెనడా పెట్టినటువంటి నిఘాను నిలిపేస్తున్నామని, అంతేకాకుండా భారతీయ పౌరులపైన ఈ ఎక్స్ట్రా స్క్రీనింగ్ ప్రాసెస్ను కూడా నిలిపేస్తున్నామని చెప్పేసి కెనడా అయితే ప్రకటించింది. అంటే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి వార్నింగ్ దెబ్బకు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం దెబ్బకు దిగొచ్చింది. అర్థమవుతుంది మీకు? కెనడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్తో ఒక్కసారిగా కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ గుండాలకు పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలినట్టయింది. కెనడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనతో ఇప్పుడు కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ మూకలో
పిచ్చెక్కిపోయి పీక్కొని తెచ్చారంట. ఇదేంద్రా స్వామి, ఇప్పుడు దాకా మొన్నటిదాకా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, ఇప్పుడైతే మళ్ళీ ఉన్న ఫలంగా ఈ మరి రివర్స్ అయినారని చెప్పేసి. అంటే భారత్ దెబ్బ అంటే ఏందో ఇదో దీన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది. అర్థం కాదు మీకు, అది మ్యాటర్. అయితే మొత్తానికి ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, స్టేట్మెంట్లు ఇస్తారో, ఇట్లాంటి పిచ్చి కొత్తలు పిచ్చి వాగుతారో, ఏం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పడితే తప్పనించి వీళ్ళందరూ కూడా సెట్ అవ్వరు. దాంట్లో మాత్రం డౌటేలే. ఏమంటారా? అవునా కాదా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.